అందరికీ నమస్కారం. ఈ రోజు అరటికాయ ఫ్రై చూపిస్తానండి. మీకు చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. 10 నిమిషాలు అయిపోయింది. కట్ చేసుకుందామండి. నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఈ సైజు కట్ చేసుకున్నాను. ఈ సైజు అయితే బాగుంటాయండి, కరిగిపోకుండా బాగా నీట్ గా ఉంటుంది. జీలకర్ర వేస్తున్నానండి నేను. ఇది 10 నిమిషాలు కట్ చేసి పెట్టుకుంటే 10 నిమిషాలు అయిపోయిందండి. చేసి బాగుంటుంది, చాలా టేస్టీగా బాగుంటుంది. పప్పుచారులకి కరివేపాకు, అరటికాయ ముక్కలు, ఇది బాగా మగ్గనిద్దామండి. ఇంకా ఇదిగోండి వేగిపోయింది బాగా. దీనికి మనం అన్ని వేసుకుందామండి. పసుపు మంట తగ్గించుకున్నానండి. చూడు తొందరగా మగ్గిపోతుందండి. సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. కారము, పసుపు, ఇది ధనియాల పొడి అండి. చెక్క, లవంగాలు, ధనియాలు వేయించి పొడి చేసుకున్న పొడి. ఇది కంపల్సరీ అండి. దీనికి ధనియాల పొడి వేసుకుంటే చాలు, టేస్ట్ బాగుంటుంది. ఇంక అయిపోయిందండి. ఇంకే ఒక్క నిమిషం ఏగనిచ్చి తీసేద్దామండి. ఇదిగోండి పచ్చి అరటికాయ వేపుడు త్వరగా అయిపోయింది, తొందరగా అయిపోయిందండి. మనకి లంచ్ బాక్స్లలోకి అయితే ఈజీగా అయిపోయింది. ఆఫీస్లో పోయే వాళ్ళకి, స్కూల్లో పోయే వాళ్ళకి లంచ్ లేకి బాగుంటుంది. పప్పు చారులకి, పచ్చళ్ళకి, ఫ్రైలు బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన పద్ధతిలో చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి.